ఒకప్పుడు వెబ్ సిరీస్లు అంటే కేవలం కొత్త దర్శకులు, నూతన నటీనటులు లేదా తక్కువ బడ్జెట్లో నిర్మించే కథల కోసమే ఉపయోగించే మాధ్యమంగా చూసేవారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. డిజిటల్ వినోద ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ల కోసం ప్రత్యేకమైన కథలు తయారు చేయడం, ప్రముఖ కథానాయకులు వెబ్ సిరీస్లలో నటించడానికి ఆసక్తి చూపడం మరియు పెద్ద నిర్మాణ సంస్థలు డిజిటల్ కంటెంట్పై భారీగా పెట్టుబడులు పెట్టడం చూస్తుంటే ఓటీటీ అనేది ఇకపై ప్రత్యామ్నాయ మాధ్యమం కాదని, ఇదొక మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ గా మారిందని సినీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం దర్శకులకు లభిస్తున్న కథ చెప్పే స్వేచ్ఛ. సాధారణంగా 2 లేదా 3 గంటల థియేట్రికల్ సినిమా నిడివిలో అనేక కథాంశాలను సమగ్రంగా వివరించడం సాధ్యపడదు. కానీ వెబ్ సిరీస్ ఫార్మాట్లో కథను మరింత విస్తృతంగా, ప్రతి పాత్రను ఆసక్తికరంగా ఆవిష్కరించే అవకాశం లభిస్తుంది. పాత్రల నిర్మాణం, ఎమోషనల్ బిల్డింగ్, థ్రిల్లింగ్ లేదా డ్రామా ఎలిమెంట్లను లోతుగా నిర్మించే వెసులుబాటు ఓటీటీ స్పేస్లోనే సాధ్యమవుతుంది. అందుకే పెద్ద స్టార్ డైరెక్టర్లు సైతం తమ ఆలోచనలకు లభిస్తున్న ఈ స్వేచ్ఛను ఉపయోగించుకోవడానికి డిజిటల్ ప్రాజెక్టులపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. థియేటర్స్లో భారీ విజయాలు సాధించిన దర్శకులు ఇప్పుడు ఓటీటీ కోసం ప్రత్యేక కథనాలు రూపొందించుకోవడం ఒక కొత్త ట్రెండ్గా మారింది. ఉదాహరణకు ఇటీవల స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో ఒక వెబ్ సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ 2027 ప్రారంభంలో విడుదల కానున్నట్లు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇటువంటి ప్రాజెక్టులు చిత్ర పరిశ్రమలో మారుతున్న ధోరణికి స్పష్టమైన నిదర్శనం. యంగ్ మరియు టాలెంటెడ్ డైరెక్టర్లకు ఓటీటీ నిజంగా ఒక ప్రయోగాల వేదికగా మారింది. థియేటర్ మార్కెట్ ఒత్తిడులు, ఓపెనింగ్ రికార్డులు, కలెక్షన్ల లెక్కల కంటే ఇక్కడ కథ, స్క్రీన్ ప్లే, కథన శైలిపై ఎక్కువ దృష్టి పెట్టే వీలుంది. నాన్ లీనియర్ నెరేషన్, డార్క్ కామెడీ, సైకలాజికల్ డ్రామా, లాంగ్ ఫామ్ కథనాలు వంటి సరికొత్త ప్రయోగాలకు ఓటీటీ చక్కటి వేదికగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం వెండితెరకే పరిమితమైన కథానాయకులు కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రాముఖ్యతను గుర్తిస్తున్నారు. వెబ్ సిరీస్లు హీరోల బ్రాండ్ వాల్యూను పెంచేందుకు, దాన్ని విస్తరించేందుకు ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతున్నాయి. విభిన్న భాషల ప్రేక్షకులు, పాన్ ఇండియా లేదా అంతర్జాతీయ డిజిటల్ ఆడియన్స్ వద్ద నుంచి గుర్తింపు లభిస్తోంది. రొటీన్ మాస్ కమర్షియల్ ఫార్మాట్లకు భిన్నంగా సరికొత్త నెగిటివ్, గ్రే షేడ్ లేదా ఛాలెంజింగ్ క్యారెక్టర్లను ప్రయత్నించడం ద్వారా తమ మార్కెట్ను విస్తరించుకోవచ్చు. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా కెరియర్ రిస్క్ను బ్యాలెన్స్ చేసే అంశం కూడా వెబ్ సిరీస్లను భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో దర్శకులు ఒకే సమయంలో థియేట్రికల్ రిలీజ్ కోసం ఒక కథను, ఓటీటీ ప్లాట్ఫామ్ కోసం సుదీర్ఘమైన కథనాన్ని రూపొందించడం ఒక సాధారణ ప్రక్రియగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.